కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాదిగా కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, కూడి చేరి వచ్చిన సంఘబిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను మనందరం కూడా శ్రద్ధగా వినడానికి ఇష్టపడదాం. సాధారణంగా ఈ మాటలు మన ప్రత్యర్థుల నోటి నుంచి ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. ఏదైనా ఒక వివాదములో, ఏదైనా ఒక గొడవ జరుగుతున్నప్పుడు ఎక్కువగా ఈ మాటను లేదా ఈ పదాన్ని మన శత్రువు, మన విరోధి ఉపయోగించడం మనం వింటూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. అదేంటంటే కనుక, ఏంట్రా నీ ధైర్యం, ఎవరిని చూసుకుంట్రా నీ ధైర్యం. నా మాట అర్థమవుతుందా? ఈ మాట ఎక్కువగా మన విరోధుల నోటి నుంచి మనం వింటూ ఉంటాం. అయితే మన విరోధి అయిన అపవాదితో జరుగుతున్న ఈ పోరాటంలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ప్రకారముగా మనం పోరాడినది శరీరులతో కాదు, రక్త మాంసములతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం. కాబట్టి మన విరోధి అయిన అపవాది ఒకవేళ ఈ ప్రశ్న మనల్ని అడిగితే, ఏంట్రా నీ ధైర్యం, ఎవరిని చూసుకొని ఏంట్రా మీ ధైర్యం అన్న ప్రశ్న ఒకవేళ మన శత్రువు, మన విరోధి అయిన అపవాది మనల్ని అడిగితే మన సమాధానం ఏంటి, అసలు మన ధైర్యం ఏంటి అనే ఒక సంగతిని పరిశుద్ధ ఆత్మదేవుని సహాయంతో ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను ధ్యానించి మన ధైర్యం ఏంటి అనే ఒక విషయాన్ని, ఆ సమాధానాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకుగాను ఈనాటి మన ధ్యానాంశము, ఈ రాత్రి ఈ వర్తమానానికి టైటిల్ ఏంటయ్యా అంటే మన ధైర్యము. మన టైటిల్ ఏంటంటే ఈరోజు మన ధైర్యము. విరోధి అయిన అపవాది ఒకవేళ నిన్ను ప్రశ్న అడిగితే అసలు ఏంట్రా నీ ధైర్యం అని, అసలు ఏంటి మన ధైర్యం చూద్దాం. కొన్ని మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనంలోని మాటలు ఇలా ఉన్నాయి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనము. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, కోట్లాదిగా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము. ఈ రాత్రి రీతిగా చిన్న మందిగా, కొద్ది మందిగా, మీరు మేపు గొర్రెలముగా, మీరు పాలించు ప్రజలముగా మీ మందిర ఆవరణములో మీ పాదాల చెంత, మీ పాదాలు పట్టుకొని మాతో మీరేమి మాట్లాడిన ఉద్దేశించి ఉన్నారో ఆ మాటలు వినాలని, గుండె లోతుల్లో వాటిని దాచుకోవాలని, భద్రపరుచుకోవాలని ఆశతో మేమందరం కనిపెడుతుండగా ఈ వెర్రివాణ్ణి, మంటివాణ్ణి, బలహీనుణ్ణి దయతో మరుగుపరచి మీ ఆత్మతో అభిషేకించి, మీ ఆత్మతో నింపి, మీ ఆత్మ చేత నడిపించమని, మీ బోరగా మోగించమని, మీ నోరుగా మాట్లాడించమని, నాతో మాతో మా అందరితో నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమను పొందమని, నా ప్రవర్తన అంతటి ఎందు అధికారానికి ఒప్పుకుంటూ నా ప్రాణాత్మ దేహాలతో మీకు లొంగిపోతూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన ఆలకించుమని అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగింది. మన ధైర్యము, అసలు ఏంట్రా నీ ధైర్యం అన్న ప్రశ్నకు మొట్టమొదటి సమాధానం ఏంటో తెలుసా? మన ధైర్యం ఏంటో తెలుసా? మన ధైర్యం ఏంటో తెలుసా? యేసయ్య రక్తము. మన ధైర్యం ఏంటంట? అందుకే మొదటి నుంచి కూడా కదా, మనం అక్కడ ఉన్నప్పటి నుంచి కూడా మనకు అలవాటైన ఒక పదం ఏంటంటే, ఎక్కువగా ప్రతి ఒక్కరు ఉపయోగించే ఒక పదం తెలుసా? యేసు రక్తం జయం. ప్రార్థన చేసేటప్పుడైనా కానీ, లేదా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడైనా కానీ కదా, మనం లేదా ఒక కొత్త ఇంట్లోకి వెళ్తున్నప్పుడు నూనె రాసి ఆ ఇంటిని ప్రతిష్ఠిస్తున్నప్పుడు కానీ, ఏ సందర్భంలో అయినా కానీ, భయం వేసిన ప్రతిసారి
ఎక్కువగా చాలా మందికి అలవాటు అయిపోయినా వాడుకగా ఉన్న దైవజనులు అలవాటు చేసిన ఈ మాట ఏంటి? యేసు రక్తం జయం. ఎందుకో తెలుసా ఆ మాటని అలా దైవజనులు అలవాటు చేశారు? మన ధైర్యం ఏంటి తెలుసా? మన ధైర్యం యేసు రక్తము. మొదటి మానవుడు పాపం చేసినప్పుడు అంతవరకు లేని ఆ భయం మనిషి ఒంటిలోనికి కదా, మానవ జీవితంలోనికి ప్రవేశించింది. ఒకసారి చూద్దాం ఆదికాండం. మొదటి మానవుడు పాపం చేశాడు. ఆ పాపం వలన మనిషి జీవితంలోనికి భయం ప్రవేశించింది. ఆదికాండం 3వ అధ్యాయం 9-10 వచనాల్లో మనకి మాటలు ఇలా కనపడుతున్నాయి. ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావని దేవుడు అడిగాడంట. అందుకతడు తోటలో నీ స్వరము నాకు వినబడినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. చాలా రోజుల ముందు తోటలోనే ఉండు అన్న ఒక వర్తమానం మనం విన్నాం. చాలా రోజులు, చాలా నెలలు. అంతవరకు కొన్ని లేని మానవ జీవితంలో లేని కొన్ని కొత్త విషయాలు, కొన్ని కొత్త అనుభవాలు పాపము చేసిన తర్వాత మనిషి జీవితంలోనికి ప్రవేశించాయి. తోటలో ఉన్నప్పుడు వాళ్ళ స్థితిగతులు ఏంటి? తోట బయటికి వారు వెలివేయబడినప్పుడు వారి జీవితంలో వారు అనిపించిన ఆ స్థితిగతులు, పరిస్థితులు ఏంటి అని ఆ వర్తమానం ద్వారంగా మనం ధ్యానం చేసాం. అయితే ఇక్కడ ఈ మాటలు మనం చూస్తే కనుక, తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటుంది కనుక భయపడి దాగుకున్నానని ఆదాము సమాధానం చెప్పాడట. ప్రతిరోజు చల్లబోట వేళ దేవుడే దిగిరాగా ఆయన్ని ఎదుర్కొనే నువ్వు, ఆయనతో మాట్లాడే నువ్వు, ఆయనతో కలిసి నడిచే నువ్వు, ఆయనతో సహవాసంలో ఉన్న నువ్వు ఈ రోజు ఎందుకు భయపడుతున్నావు అంటే కనుక దానికి గల కారణం, దానికి గల సమాధానం పాపము. ఏంటి? మన ధైర్యం ఏంటి? యేసు రక్తం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అసలు మనిషి జీవితంలోనికి, మానవ జీవితంలోనికి భయం ఎలా ప్రవేశించిందంటే కనుక పాపము చేయడాన్ని బట్టి. ఎప్పుడెప్పుడు ఆయన వస్తాడా అని ఎదురు చూసే కళ్ళు, ఆయన రాగానే ఆయన ఎదుర్కొని సంతోషంతో, నవ్వుతో, ఆనందంతో ఆయన్ని ఆశ్చర్యపోయి చూసే ఆ కళ్ళు, ఆయన ఎదుర్కొని ఆయన పక్కన నిలబడి ఆయనతో నడుస్తూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయనతో సహవాసం చేసి మురిసిపోయే ఆ జీవితాలు ఇప్పుడు ఆయన వచ్చాడు అన్న ఆయన చప్పుడు వినబడగానే ఆయన మాట వింటున్నా కూడా, ఆయన పిలుస్తున్నా కూడా ముందుకు రావట్లేదు. దానికి గల కారణం పాపము. అపవాది ప్లాన్ ఆఫ్ యాక్షన్ అదే. ఏంటయ్యా అంటే, మొదట వాడు మనల్ని భ్రమ పెడతాడు, మొదట వాడు మనల్ని మాయ చేస్తాడు, ప్రలోభ పెడతాడు, పెట్టి పాపం చేపిస్తాడు. పాపం చేసిన తర్వాత వాడి అసలైన రూపాన్ని, వాడి అసలైన ముఖాన్ని ఏం చేస్తాడు? చూపిస్తాడు. అసలు అవ్వ దగ్గరికి లేదా ఆదాము అవ్వల దగ్గరికి వాడు వచ్చింది, అరే రే ఇంత మంచి పండు వారు తినలేకపోతున్నారే, ఈ గొప్ప స్థితికి వారు ఎదగలేకపోతున్నారే, ఈ మహిమను వారు పోగొట్టుకున్నారే, అరే రే ఈ లాభం వారికి చేకూరకుండానే పోతుంది, మనం వారికి ఫేవర్ చేద్దాం, మనం వారికి లాభం చేద్దాం, మనం ఆ మహిమలోనికి తీసుకెళ్దాం అన్న ఆలోచన కాదు కదా. నాకు దక్కని ఆ ప్రేమ, నేను పోగొట్టుకున్న ఆ సహవాసం, నువ్వు పోతే ఏంట్రా, నువ్వు పడిపోతే ఏంట్రా, నా స్వరూపం ముందు నా పోలిక చొప్పున నరులను కదా కొన్ని కోట్ల మందిని నేను చేసుకోబోతానన్న దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా వీళ్ళు ఉండకూడదు. అసలు ఇక్కడ దేవుడు అనుకున్నది జరగకూడదు, దేవుని ప్రేమకి వీళ్ళు పాత్రులు కాకూడదు కదా. వాడు ఆలోచన, వాడు ఉద్దేశం అది. ఎప్పుడు కూడా అపవాది, దుష్టుడు మనకు మేలు చేయాలని ఏ కోసనైనా కూడా అనుకోడు. అవ్వ దగ్గరకు వచ్చాడు, చక్కగా మంచి మాటలు మాట్లాడు, ఇది నిజమా, దేవుడు మిమ్మల్ని ఆ పండు తినద్దన్నాడా, అరే తింటే మీరు దేవతలు అయిపోతారే, దేవదూతలు వరే మారిపోతారే, వద్దన్నాడా, మంచి చెడ్లు మీకు తెలుస్తాయే, అబద్ధం చెప్పాడు. చాలా రోజుల ముందు మనం విన్న ఒక వర్తమానం, శత్రువు బలం. అది బలం ఏంటి? అబద్ధము. అపవాది మనతో పోరాడే ఈ పోరాటంలో వాడు ఉపయోగించే అస్త్రం, వాడు ఉపయోగించే ఆయుధం ఏంటి? నేను చాలా రోజుల క్రితం కూడా ఈ మాట మీరు చెప్పినట్టుగా నాకు గుర్తు కదా. జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఆ సినిమాల గురించి నా సోది మాటలు చెప్పాలని అనుకోవట్లేదు, కానీ ఊరికే మీకు ఈ మాటలు గుర్తుండడం కోసం మళ్ళీ చెప్పాలనుకుంటున్నా. పాత సినిమాల్లో ఇటు పక్క నుంచి ఒకడు పాము వేసేవాడు బాణం, అటు పక్క నుంచి ఇంకో లేవేసేవాళ్ళు బాణాన్ని. ముంగిస. మీ అందరూ పాత సినిమాలు థియేటర్కి వెళ్ళి చూసారో నాకు తెలుసు.
కొత్తగా నేను ఒక వింతైన సంగతి చెప్తున్నట్టుగా మీరు నన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నా మాట అర్థమవుతుందా? ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇటు ఒకళ్ళు రథం మీద ఉంటారు, అటు ఒకరు రథం మీద ఉంటారు కదా. ఇటు పక్కన ఆయన ఏం చేస్తాడు? ఒక పామును బాణంగా వేస్తాడు. అటు పక్క ఆయన ఏం చేస్తాడు? ముంగిసను బాణంగా వేస్తాడు. ఇటు పక్క ఆయన ఒక చిచ్చుబుడ్లాగా మంటలు వచ్చి ఒక బాణాన్ని వేస్తాడు. అటుపక్క ఆయన ఏం చేస్తాడు? వర్షం వచ్చే బాణాన్ని వేస్తాడు. అర్థమవుతున్నమాట. అలాగే అపవాదిగాడు ఈ పోరాటంలో ఆడటున్నాడు, మనం ఇట్టున్నాం. ఆడేసే బాణం అబద్ధం. ఇప్పుడు నువ్వు ఇటు నుంచి ఏమేయాలి? సత్యము, ఆయన వాక్యమే, ఆయన వాక్య సారాంశమే. అర్థమవుతుందా? వాడు ఉపయోగించే ఒక బాణం, ఒక ఆయుధం అబద్ధం. ఆడు దొంగ, దొంగతనం చేయడానికే నువ్వు ఆదమరుచున్న సమయంలో ఎప్పుడైనా పిక్ పాకెటర్లను చూసారా? అంటే జేబులు కొట్టేవాళ్ళు ఇద్దరు ముగ్గురు టీమ్గా పనిచేస్తూ ఉంటారు. ఒకడేమో ఈ మధ్య రీసెంట్ టైంలో ఈ జరుగుతున్న ఈ వింత ఎలా ఉండిద్దంటే, బండి పడిపోతున్నప్పుడు ఒకడు యాక్ట్ చేస్తూ ఉంటాడు బండి పడిపోతున్నట్టుగా. సాధారణంగా పెద్దలందరూ ఇప్పుడు జాన్సన్ అంకుల్ ఫోన్ జేబులో పెట్టుకున్నాడు పైన, బండి పడిపోతున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉన్నాడు ఒకడు. సో ఖచ్చితంగా మనకున్న దారిని బట్టి ఏం చేస్తాం? పడిపోతున్నాడు కాబట్టి వాడిని వెళ్ళి పట్టుకుందాం అనుకుంటాం, లేదా వాడు బండి నుంచి బ్యాగ్ పడిపోతుంటే వెళ్ళి పట్టుకోపోతాం. ఆ లోపల మనలాగే వెళ్ళిపోయేసేవాడు ఇంకోటి వస్తాడు. ఆడు మనం దోచుకుంటూ వచ్చి బండి పట్టుకుంటాడు. ఆ లోగు వాడు మన పై జేబులో ఉన్న ఫోన్ని మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు, మనల్ని డివైడ్ చేస్తాడు. మనల్ని ఏం చేస్తాడంటే ఒక వైపు నుంచి, అంటే విలువైన వాటి మీద నుంచి, మనం కాపాడుకోవాల్సిన వాటి మీద నుంచి మన దృష్టిని మరల్చి వాడు ఏం చేస్తాడంట? విలువైన వాటిని దోచుకుంటాడు. ఆడే దొంగ కదా. లేదు, ఆ రోజుకు నేను చెప్పిన ఒక మాట, శ్రీనివాస్ వల్ల ఒనిసిం వల్ల అమ్మ చేయను ఎక్కడ దొంగతనం చేశాడు? స్వరా సెంటర్లోనా, గాంధీ చౌక్లోనా, ఎక్కడ? ఆంధ్ర మెడికల్ షాప్ పక్క సందు నుంచి వస్తుంటే అక్కడ మనుషులు ఎవరు ఉండరు కాబట్టి, సో వాడికి చాలా ఈజీ కాబట్టి దొంగతనం చేయడం అక్కడ ఆ ప్లేస్ను కోరుకున్నాడు. అలాగే చాలా మందిని ఏం చేస్తాడు? సంఘంలో నుంచి, సహవాసంలో నుంచి పక్కకి తప్పించి పక్కకి తీసుకెళ్ళి వాడు ఒక్కడే ఉన్నప్పుడు వాడి విలువైన వాటిని ఈజీగా దొంగిలించుకొని పారిపోయే ప్రయత్నం వాడు చేస్తాడు. వాడు దొంగ. అబద్ధాలు చెప్తాడు, దొంగతనం చేస్తాడు, అబద్ధాలు చెప్పి నమ్మబలికించి పాపం చేసి ఆ తర్వాత వాడు శోధిస్తాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి, నువ్వు పాపిస్తోడివి, పాపిస్తదానివి కాబట్టి నువ్వు మందిరానికి వెళ్ళడానికి నీకు అర్హత లేదు. అసలు దేవుని ముందుకు నువ్వు ఎలా వెళ్ళి నిలబడతావు? దేవుడిని ఎలా రాణిస్తారనుకుంటున్నావు? ఆయన ఊరుకోడు, ఆయన క్షమించడు, ఆయన చంపేస్తాడు. అర్థమవుతున్న మాట? భయం. ఎందుకు ఆదాము అవ్వలకి భయం వచ్చిందంటే పాపం చేయడాన్ని బట్టి. పాపం చేయించింది, నమ్మబలికించింది, మోసం చేసింది, అబద్ధం చెప్పింది ఎవడు? అపవాది. అదే రీతిగా మన అందరికీ కూడా గుర్తుండాల్సిన ఒక సంగతి, ఒక విషయం ఏంటి తెలుసా? అపవాది వాడి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇలాగా, ఈ అస్త్రాలు, ఈ బాణాలు వాడు ఉపయోగించుకొని ఈ పనులు వాడు చేసి వాడు మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే చాలా మంది మందిరాన్ని మానేస్తూ ఉంటారు. దానికి గల కారణం పాప భీతి. నేనైనా కదా, నేను సేవలోకి రాకముందు అక్కడ చక్కగా సంఘం అంతా జరుగుతున్నప్పుడు ఎంత నా తల్లిదండ్రులు బలవంతం పెట్టినా, మందిరానికి రావాలని అడిగినా మందిరానికి నేను రాలేకపోయేవాడిని. దానికి గల కారణం ఏంటి? నేను ఇలాంటి ఒక బయట బతుకుతున్నాను కాబట్టి అసలు నేను దేవుని మందిరంలోకి ఎలా కూర్చోగలుగుతాను? అసలు నేను దేవుని ఎలా ఎదుర్కోగలుగుతాను? అక్కడికి వెళ్తే ఆయన కోపడతాడేమో, అక్కడికి వెళ్తే దేవుడు నన్ను ఏమైనా చేస్తాడేమో అన్న ఒక భయం కదా. అయితే నీకు అర్థం కావాల్సిన ఒక సంగతి, బహుశా అపవాది అదే మాటను, అదే అబద్ధాన్ని నీ చెవిలో కూడా చెబుతుంటే కనుక నువ్వు అడిగి చెప్పాలి, అసలు ఏంట్రా నీ ధైర్యం? ఏ ధైర్యంతో ఇలా ఆయన మందిరానికి కూర్చోగలిగావు, ఇలా ప్రార్థన చేస్తున్నావు, ఇలా భక్తి చేస్తున్నావు అంటే నువ్వు చెప్పాల్సిన ఒక సమాధానం ఏంటి తెలుసా? నా ధైర్యం ఏంటంట? యేసు ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, రక్తము, రక్తము.
యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రునిగా, యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి పవిత్రునిగా, ప్రతి పాపం ఆయన కడగలేని పాపం అంటూ ఏది లేదు, ఆయన క్షమించలేని పాపం అంటూ పాపి అంటూ ఎవడు ఈ భూమి మీద లేడు. అపవాది బహుశా ఈ ప్రశ్నను అడుగుతుంటే నీ ధైర్యం ఏంట్రా, ఇన్ని తప్పులు చేసినోడివి, ఇన్ని పాపాలు చేసినోడు, ఇలాంటి ఒక పాప బతికిన దానివి ఏ ధైర్యంతో దేవుడి మందిరానికి వెళ్తున్నావు, ఏ ధైర్యంతో దేవుడిని ఎదుర్కొంటున్నావు అన్న ప్రశ్నకు సమాధానం నువ్వు చెప్పాలి. నా ధైర్యం నా యేసు, నా ధైర్యం నా యేసు రక్తము. పశ్చాత్తపడి పాపాన్ని ఒప్పుకొని నన్ను క్షమించయ్యా అని నువ్వు అడిగితే ఆయన నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు, తన స్వరక్తముతో కడిగి పాపపు మురికిని మరకలను పోగొట్టే దేవుడు, ఆయన సన్నిధిని నిలిచే భాగ్యాన్నిచ్చే దేవుడు, ఆయన ఎదురుకు రాగలిగిన ధన్యతనిచ్చే దేవుడు, అబ్బా తండ్రి అని పిలుచు ఆధిక్యతను నీకు అనుగ్రహించే గొప్ప దేవుడు ఆయన. గొర్రెల, మేకల, ఎడ్ల, జంతువుల, పక్షుల రక్తం కాదు మన ధైర్యం, సజీవుడైన దేవుని రక్తం మన ధైర్యం. నా మాట అర్థమవుతుందా? టీవీల్లో చాలా రకాలైన యాడ్లు, అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తూ ఉంటాం. లాస్ట్ అప్ టు 24 hours అని, 48 hours అని, అంటే 24 గంటల వరకు నిలుస్తుంది, 48 గంటల వరకు నిలిచే ఉంటుంది. సెంట్లు యాడ్లు మనం చూస్తూ ఉంటాం కదా, ఇదిగో ఈ పలానా ఈ సెంటు కొట్టుకోండి, మీ దుర్వాసన ఎగిరిపోతుంది, రోజంతా కూడా మీరు తాజాగా కదా. చాలా రకాల యాడ్లు మనం ఇలా చూస్తాం. ఉదాహరణకి మనం చూడగలిగితే కనుక ఇదిగో ఈ సబ్బు వాడండి, రోజంతా ఫ్రెష్గా ఉండండి. మా టూత్ పేస్ట్ వాడండి, రోజంతా తాజా శ్వాస. ఇదిగో మా ఈ బట్టలు ఫ్రెష్గా ఉంటుంది కదా, కంఫర్ట్, మా కంఫర్ట్ వాడండి, రోజంతా కూడా మీ బట్టలు ఏం చేస్తూ ఉంటాయి, గుమాయిస్తా ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్లు. అలాగే చాలా రోజుల క్రితం ఫాగ్ అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఇస్తూ ఉండేవాడు. ఫాగ్ డియోడ్రెంట్కి ఒక టీవీలో యాడ్ ఇచ్చేవాడు, మన భాషలో సుత్తి కదా, అంతేనా? పాత రోజుల్లో అడ్వర్టైజ్మెంట్లు సుత్తి అనేవాళ్ళు. అందుకే మెయిన్ మనకి సినిమాలు కాబట్టి, సినిమాలు వచ్చే మధ్యలో వచ్చిన సుత్తి కాబట్టి సుత్తేసారా అనేవాళ్ళు. ఆ సుత్తిలో ఒక యాడ్ వచ్చేది, ఒకడు చక్కగా సెంటు కొట్టుకొని, ఫాగ్ సెంటు కొట్టుకొని వచ్చేవాడు. ఒక పెద్ద భీకరమైన ప్రళయం, వర్షం, గాలి, మొత్తం సముద్రం అంతా అటు ఇటు ఎగసపడతా ఉంటుంది, మొత్తం సూట్ కేసులు అవి ఇవి బస్ షెల్టర్లు అన్నీ ఎగిరిపోతాయి. ఆడు మాత్రం ఒక స్తంభాన్ని పట్టుకుని ఎగురుతూ ఉంటాడు. ఒక ఆడపిల్ల లోపలికి వెళ్ళిపోతుంది, మొత్తం అందరూ తలదాచుకుంటారు. బయటికి రాగానే వారి దగ్గర నుంచి మళ్ళీ ఆ ఫాగ్ వాసన వస్తూనే ఉంటుంది. అన్నీ ఎగిరిపోయాయి కానీ ఈ వాసన మాత్రం పోలేదురా అని చెప్పింది. నా మాట అర్థమవుతుందా? అది ఎంతవరకు నిజం నాకు తెలియదు కానీ ఆ సబ్బులు, ఆ పేస్ట్లు, ఆ సెంట్లు మరి నాకు తెలియదు కానీ ప్రతిదానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఉండిద్దా ఉండదా? మనం ఈ భూమి మీద వాడుతున్న ప్రతిదానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్. ఇప్పుడు రోగం రాగానే మనం వేసుకునే మందులకు కూడా ఒక ఎక్స్పైరీ డేటు, తాగే టానిక్లకి, వాడే సబ్బులకు, ప్రతిదానికి నీ చేతిలో ఉన్న దేన్ని తీసుకున్నా కానీ, మనం ఉపయోగించే దేన్ని చూసుకున్నా కానీ దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ నెలలు కాదు, రోజులు కాదు, సంవత్సరాలు కాదు, తరాలు యుగాలు తరబడి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ లేనిది ఏంటంటే కనుక అది యేసు రక్తం మాత్రమే. అది నా ధైర్యం అని అపవాదికి నువ్వు చెప్పగలవు. నా మాట అర్థమవుతుందా? గొర్రెల, మేకల, ఎడ్ల, జంతువుల, పక్షుల రక్తం కాదు మన ధైర్యం, అవి కాదు మనల్ని కడిగింది. సజీవుడైన దేవుని పరిశుద్ధ రక్తం నన్ను కడిగింది, నన్ను కడిగి పవిత్రపరిచింది, పరిశుద్ధపరిచింది. అది నా ధైర్యం అని అపవాదితో చెప్పాలి. నా మాట అర్థమవుతుందా? పాపం చేసిన ప్రతి ఒక్కరిని కూడా వాడు మాయ చేసి, వాడు ప్రలోభ పెట్టి, వాడు అబద్ధాలు చెప్పి పాపం చేపించిన ప్రతి ఒక్కరితో కూడా వాడు ఇలా ఈ రకంగా శోధిస్తూ ఉంటాడు, దేవునికి దూరం చేయాలని, మందిరానికి రాకుండా ఆపాలని. అయితే వాడితో చెప్పాల్సిన ఒక సమాధానం తెలుసా? నా యేసు రక్తం నా ధైర్యం, నా యేసు రక్తం నన్ను పరిశుద్ధ స్థలంలోనికి చేర్చగలిగిన, పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలిగిన ఆ ధైర్యాన్ని నాకేం చేసిందంట? అనుగ్రహించింది. మనల్ని నూతన నిబంధనలోనికి చేర్చిన రక్తము, విమోచించే రక్తము, శుద్ధి చేసే రక్తము, పవిత్రపరిచే రక్తము, పరిశుద్ధపరిచే రక్తము, పాత జీవితం నుంచి మనకి విడుదలనిచ్చిన, పాపం నుంచి మనల్ని విడిపించిన రక్తము, అపవాది పైన మనకు విజయాన్నిచ్చే రక్తము
మన ప్రియుని ప్రభువైన యేసు రక్తం. ఈ గొడవలో, ఈ వివాదంలో అపవాదిగా నిన్ను అడిగితే నీ ధైర్యం ఏంట్రా అని నువ్వు చెప్పాల్సిన సమాధానం, నేను చెప్పాల్సిన సమాధానం, నా యేసు రక్తము. మన ధైర్యం యేసు రక్తము. అర్థమవుతున్న మాట? సమయాన్ని బట్టి త్వరగా 2-3 విషయాలు కూడా వెళ్ళని ఆశపడుతున్నాను. చాలా రోజుల క్రితం 2-3 విషయాలు మీకు చెప్పా. దీనికోసం ఏం చేయాలి మీరు? మొదటిది, చప్పట్లు కొట్టేటప్పుడు నోరలను కూడా ఉపయోగించుకొని చెప్పా. మందిరానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు, కానీ ప్రతి దాంట్లో కూడా మీ పార్టిసిపేషన్ ప్రార్థనలో ఏకీభవించాలి. పాటలు పాడుతున్నప్పుడు కలిసి పాడాలి, ప్రార్థనలో ఏకీభవిస్తా, పాటలు పాడుతున్నప్పుడు కలిసి పాడతా, వాయిద్యాలు వాయిస్తాను. అర్థమవుతుంది? వాక్యం చెప్పేటప్పుడు కూడా మీరేం చేయాలి? అది వాక్యంలో మీరేం చేయాలి? ఉత్తర ప్రత్యుత్తరాలుగా ఒక మాట చెప్తున్నప్పుడు దానికి మీరు స్పందిస్తా అన్నింటిలో మీ పార్టిసిపేషన్ ఉండాలని చెప్పాను. మూడోది ఏం చెప్పాను? ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ మాట మాత్రం ప్రార్థన చేయండి. ఏంటి ఆ మాట? అపవాది తంత్రాలను తుత్తునీళ్ళు చేయమని, చీకటి శక్తుల, మంత్రశక్తుల, దురాత్మ శక్తుల ప్రభావం మాపై పడకుండా మమ్మల్ని కాపాడమని. ఎక్కడో ఒకరు చేశారు ప్రార్థన, ఆ తర్వాత కనీసం ఎక్కడ నేను వెళ్ళా. నా మాట అర్థమవుతుందా? ఈ మాట గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తా. మీ పార్టిసిపేషన్ అన్నింటిలో ఉండాలి. చప్పలు కొట్టేటప్పుడు కూడా దయచేసి నోరులను కూడా ఉపయోగించండి. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ వ్యక్తిగత జీవితాలు, కుటుంబాల కోసం, సంఘం కోసం, అంతకంటే ముఖ్యంగా దైవజనులమైన, దైవ సేవకులమైన మా కోసం, మా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ మాట మీరు ఉపయోగించండి. ఇప్పుడు ఉదాహరణకి, నాకు జ్వరం వచ్చింది అనుకుందాం. నాకు జ్వరం వచ్చింది, ఆహారం ఆరాయించుకోలేకపోతున్నాను, నిద్ర పట్టట్లేదు. ఇప్పుడు నువ్వు నాకు నిద్ర పడ్డానికి ట్యాబ్లెట్ ఇచ్చావు. నా మాట అర్థమవుతుందా? అసలు బిల్ ఇవ్వాల్సింది, ఇంజక్షన్ ఇవ్వాల్సింది దేనికోసం? నాకు జ్వరం వచ్చింది, ఆహారం తిని ఆరాయించుకోలేకపోతున్నాను, నిద్ర కూడా పోలేకపోతున్నాను. నువ్వు డాక్టర్ అనుకో, ఆర్ఎంపీ అనుకుని దగ్గరికి వచ్చాను. నువ్వేం చేస్తున్నావు అంటే నాకు బాగా నిద్ర పడడం కోసం ట్యాబ్లెట్ ఇస్తున్నావు, ఇంజక్షన్ చేస్తున్నావు. అసలు నువ్వు ఫోకస్ చేయాల్సింది దేని మీద? ఇప్పుడు నువ్వు చంపాల్సి వస్తే దేన్ని చంపాలి? జ్వరాన్ని చంపాలి కదా. ఒక కష్టమో, ఒక అనారోగ్యం, ఒక బాధ, ఒక ఇబ్బందో, ఒక అప్పో, ఇంకోటి ఏదో వచ్చిన దానికోసం ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తాం. మనం మెయిన్ టార్గెట్ ఎవరి మీద పెట్టాలి? చెప్పాలి. ఈ రావడానికి కారణం ఎవరు? ఈ తెప్పిస్తుంది ఎవడు? నేను మాట్లాడుతున్న తెలుగు కదా, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అసలు మెయిన్ మనం గురి పెట్టాల్సింది, మన ఫోకస్ అంతా మనం ప్రార్థన చేయాల్సింది అసలు వాడి విషయంలో కూడా కదా. ఇలాంటి తెప్పిస్తున్న ఆడు కాబట్టి, ఈ పోరాటంలో మనం ఓడించాల్సిన వాడిని కాబట్టి మెయిన్గా మనం టార్గెట్ చేయాల్సిందే వాడిని. ప్రార్థన చేయమన్నా ప్రార్థన ఎవరు చేయట్లా. దయచేసి చేయండి, మా కోసం కూడా ప్రార్థనలు చేయండి. రెండో దాంట్లోకి వెళ్ళిపోతా. ఇప్పుడు ఇంకో మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతా. ఇది మళ్ళీ మీరు ప్రార్థన చేయరు కాబట్టి అయినా చెప్తా. ఇప్పుడు ఒనేసిం ఉన్నాడు కదా, అజయ్ ఉన్నాడు, విజయ్ ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో గోపి కూడా ఉన్నాడు కదా. గోపి అనుకుందాం, గోపి ఒనేసిమ్ని కొట్టడానికి వచ్చాడు. ఒనేసిం నాకు ఫోన్ చేశాడు, నేను వెళ్ళా. వద్దు, ఆ అబ్బాయి జోలికి పోవద్దని చెప్పా, అయిపోయింది. గోపి అజయ్ని కొట్టడానికి వెళ్ళాడు, అజయ్ నన్ను పిలిచాడు, ఓకేనా. అడ్డెళ్ళా, వద్దు అజయ్ జోలికి పోవద్దు, వాళ్ళు మా వాళ్ళని చెప్పా, సరేనా. ఆ తర్వాత గోపి విజయ్ని కొట్టడానికి వెళ్ళాడు, మళ్ళీ విజయ్ ఫోన్ చేశాడు, నేను అడ్డెళ్ళా. ఇప్పుడు తెలుగునోడు ఎవడైనా కానీ ఏమనుకుంటాడు? గోపి ప్లేస్లో ఉంటే అసలు ఆన్లైన్లో కాదురా, ఫస్ట్ ఈయన్ని కొట్టాలి, ఈయన్ని లేకుండా చేయాలి, అప్పుడు కానీ మనం వీళ్ళ ఆటను కట్టించలేదు. వీళ్ళు మన చేతికి చెక్కరు కదా. సంఘంలో సరే 80 మందో 100 మందో 25, 30, 40 కుటుంబాలు ఉన్నాయి కదా. అందరి విషయమే ప్రార్థన చేసేది ఎవరు? మీకోసం మీరు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు కదా. ఒక కష్టం అపవాది కూడా వచ్చాడు. ఇప్పుడు గోపిని నేను అంటలా, ఓకేనా, మీకు చెప్పడం కోసం నలుగున్నారు కదా అని చెప్పా. అబ్బాయి సంగతి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అపవాది మీ జీవితంలో, మీ వ్యక్తిగత కుటుంబంలో ఒక కష్టాన్ని తెప్పించాడు. మీరు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకుంటున్నారు. దైవజనులు కూడా ఆ పోరాటం కలుపుకోవడం కోసం ప్రార్థన చేయమని అడిగారు. సంఘం, దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు అడ్డొచ్చారు?
పాస్టర్ గారు వచ్చాడు. ఓకే, తర్వాత ఇంకోళ్ళ జీవితంలో కష్టం వచ్చింది, వాళ్ళు ప్రార్థన సాయాన్ని కోరారు. వాళ్ళ కోసం దేవుని పాదలు పట్టుకొని బ్రతిమాలి ప్రార్థన చేసి ఆ పోరాటంలో వాడికి అడ్డు తగిలాడు పాస్టర్ గారు. ఈ విషయంలో ఎవడొచ్చాడు మళ్ళీ అడ్డు? పాస్టర్. మళ్ళీ 3, మళ్ళీ 4, అలా ఉన్న 80, 100, 1000, 1,00,000 ఎంతమంది ఉంటే అంతమందికి పాస్టర్ అడ్డు వస్తున్నాడు. ఇప్పుడు అపవాదిగాడు ఇప్పుడు మామూలు సాధారణ మనలాంటి మనుషులకి అంత తెలివి ఉంటే మరి వాడు చేసే పని ఏంటి? అసలు ఆన్లైన్ కాదురా ముందు ఇన్ని కదా, చేస్తాడా చేయడా? ఈయన తీద్దామనా అన్న ఫోకస్ ఖచ్చితంగా అది పెడతాడు. కాబట్టి మరి ప్రత్యేకంగా మరి విశేషంగా మీకంటే ఎక్కువగా మీరు మా కోసం ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ మీరు అన్నం అరాయించుకోవడానికి నిద్రపోవడానికి బిల్లలు ఎత్తున్నారు. నేనేమంటానంటే మెయిన్ జ్వరం కదా, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని బిల్లలు ఇస్తే బాగుండిద్ది. మెయిన్ వాడు కాబట్టి వాడి తంత్రాలు తుత్తునీళ్ళు చేయబడాలని, అవి మన మీద మా మీద సంఘం మీద పనిచేయకూడదని, చీకటి శక్తుల దురాత్మ శక్తుల మంత్రశక్తుల ప్రభావం మా మీద పడకూడదు, మన ఎవరి మీద పడకూడదని ప్రత్యేకంగా నోరులు తెరిచి ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నా. ఇమ్మని అర్థమైందా? అర్థం కాకపోతే 3 కూడా చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అరే ఏంట్రా మీ ధైర్యం అని ఒకవేళ అపవాది మనల్ని అడిగితే మన మొట్టమొదటి సమాధానం యేసయ్య రక్తము. చూద్దాం. రెండవదిగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలోని మాటలు ఇలా ఉన్నాయి. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 5:13 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనునది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా కూడా ఆయన మన మనవి ఆలకిస్తారన్నదే మన ధైర్యం. అర్థమవుతుందా? మొదటి ప్రశ్న మీ ధైర్యం ఏంటంటే దానికి సమాధానం మా ధైర్యం, మన ధైర్యం, నా ధైర్యం యేసు రక్తం. ఎలాంటి పాపినైనా ఎంతటి పాపాన్నైనా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచగలుగుతుంది. నా దేవునికి ఇంపైనదిగా జీవితాన్ని మార్చగలుగుతుంది ఆయన రక్తం. కాబట్టి దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. కాబట్టి ఆ రక్తం కింద నేను ఉన్నాను. కాబట్టి ఆ రక్తం నేను కడగబడ్డాను. కాబట్టి నేను భయపడను. రెండవది ఏంటి మన ధైర్యం అంటే కనుక ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏమడిగినా కూడా ఆయన మన మనవి ఆలకిస్తారన్నదే నా ధైర్యం, అన్నదే మన ధైర్యం కదా. ఏంటి నీ ధైర్యం అంటే దానికి గల సమాధానం రెండవది ప్రార్థన. మన ధైర్యం ఏంటంట? రెండవది, మొదటిది యేసు రక్తం, రెండవది ప్రార్థన. అంతవరకు కూడా ఎంతగానో ఏడ్చింది, అంతవరకు కూడా అలిగింది, అన్నం మానేసింది, అన్ని బాధలు నాకేనా అని గుండెలు బాదుకుంది. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా అన్ని ఒక్కసారిగా ఆపేసింది. చక్కగా అన్నం తినడం మొదలు పెట్టేసింది. ఎవరు? హన్నా. ఎందుకని? మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. అంటే తర్వాత చూద్దామండి. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయిచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. 1 రోజు 2 రోజులు బాధ కాదు, ఎన్నో రోజులుగా ఏడుస్తుంది. పిల్లలు లేరని గొడ్రాలన్న నిందన అవమానాన్ని మోస్తా ఏం చేస్తుందంటే అన్న రోజు సంవత్సరాల తరబడి ఏడుస్తుంది, అలిగింది, అన్నం మానేసింది. ఒకరోజు సడన్ గా దుఃఖముఖిగా ఉండడం మానేసి ఏడవడం ఆపేసి చక్కగా అన్నం తిని హాయిగా లేచి వెళ్ళిపోయిందంట. దానికి గల కారణం ఏంటి తెలుసా? దానికి గల కారణం ఏంటి? ప్రార్థన. దానికి గల కారణం ఏంటంట? ప్రార్థన. నేను నా దేవునికి నా బాధ చెప్పుకున్నాను, నా గోడు చెప్పుకున్నాను, నా కష్టం చెప్పుకున్నాను, ఈ సమస్య పరిష్కరించమని నా దేవుని అడిగాను. కాబట్టి ఇక నేను బాధపడాల్సిన పని లేదు, అవసరం లేదు. ప్రార్థన ఆమె ధైర్యం. నా మాట అర్థమవుతుందా? ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏమడిగినా కూడా ఆయన మన మనవి ఆలకించును అనుగ్రహించును అనున్నదే. ఏంట్రా నీ ధైర్యం అన్న ప్రశ్నకు రెండవ సమాధానం ఏంటంట? డాక్టర్లు ఏమో కష్టం అని చెప్పేశారు, నువ్వేంట్రా ఏమి పట్టినట్టు ఇలా కూర్చున్నావు, నవ్వుతున్నావు, ఏం జరిగినట్టు ప్రవర్తిస్తున్నావు అంటే నీ ధైర్యం ఏంట్రా అంటే దానికి సమాధానం ప్రార్థన. ఇన్ని అప్పులు పెట్టుకుని ఎలా బతుకుతున్నావురా, ఏం చేసి తీరుస్తావు, ఏంటి నీ ధైర్యం అన్న ప్రశ్నకు సమాధానం కూడా ప్రార్థన. ఉన్న ఉద్యోగం పోయింది, వ్యాపారం సరిగ్గా సాగట్లేదు,
ఇప్పుడు ఏం చేసి నీ కుటుంబాన్ని పోషించుకుంటావురా? ఇలాంటి పరిస్థితులు కూడా ధైర్యంగా ఉన్నావు ఏంటి అంటే దానికి గల కారణం జవాబు ప్రార్థన. ఇదిగో ఇంత కష్టంలో కూడా, ఇంత ఓటమిని చూశాక కూడా, ఇంత బాధల్లో కూడా, ఈ అనారోగ్యంలో కూడా, ఈ అవమానం, ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా ఎలా ఇలా ఉన్నావు ఏంటి అని ధైర్యం అంటే దానికి గల సమాధానం కారణం ప్రార్థన. నా మాట మీకు అర్థమవుతుందా? నా అవమానాన్ని గురించి, నా కష్టాన్ని గురించి, ఈ ఇబ్బందిని గురించి, ఈ శ్రమ గురించి, ఈ ఓటమి గురించి, ఈ నింద గురించి, నా ఉద్యోగం గురించి, నా వ్యాపారం గురించి, నా పెళ్లి గురించి, నా కుటుంబాన్ని గురించి, నా భార్య భర్త బిడ్డల కుటుంబాన్ని గురించి నేనేం చేశాను? ప్రార్థన చేశాను. నా దేవునికి నేను చెప్పుకున్నాను, ఆయన ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకిస్తాడు, తగిన సమయంలో నాకు జవాబుని ఇస్తాడు, ఇక నేను ఏడవాల్సిన పని లేదు అన్నదే నా ధైర్యం, అన్నదే మన ధైర్యం. ఈ పోరాటంలో అపవాది నేను అడగచ్చు, ఈ అవమానం, ఈ కష్టం, ఈ నిరుద్యోగం, ఈ పెళ్లి కాకపోవడం, ఈ బిడ్డలు పుట్టకపోవడం, ఈ ఆర్థిక పరిస్థితులు, లేదా ఈ కష్టం, శ్రమ, ఇదేదైనా కానీ రే ఎన్ని నీ జీవితంలోనికి పంపించినా తెప్పించినా నువ్వేంట్రా ఏం పట్టినట్టుగా ధైర్యంగా ఉన్నావు, అసలు ఏంటి నీ ధైర్యం అన్న ప్రశ్న అడిగితే దానికి నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటి తెలుసా? నీ జవాబు ఏమై ఉండాలి? ప్రార్థన. నేను ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నానంటే నేను నా దేవునికి ప్రార్థన చేశాను, నేను ఈ సంగతి అంతా నా దేవునికి చెప్పుకున్నాను, ఆయన చూసుకుంటాడు, అదే నా ధైర్యం. మొదటిది యేసు రక్తము, రెండవది ప్రార్థన. ఇక టైం లేదు కాబట్టి జవాబు పొందిన ప్రార్థనలు కదా ఎన్నో మనకు కనపడుతున్నాయి, సమయం లేదు కాబట్టి నేను మూడవ దాంట్లోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. యాకోబు, యెహోషువ, హన్నా, ఎబ్బేజు, కానాను స్త్రీ, జకర్యా, హిస్కియా, ఆదిమ సంఘం, ఇలా ఎన్నో ప్రార్థనలు కదా దేవుడు ఆశ్చర్య రీతిగా విని జవాబు ఇవ్వడం మనం చూసాం. మూడవ సంగతి కూడా చూద్దాం. మన ధైర్యం ఏంటి? యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనము. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఏంటంట? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? ఏంటి నీ ధైర్యం అన్న ప్రశ్నకు సమాధానమే ఈనాటి ఈ వర్తమానం కదా. ఏంటి నీ ధైర్యం, ఏంటి నా ధైర్యం, ఏంటి మన ధైర్యం అంటే కనుక మొదటిది యేసు రక్తం, రెండవది ప్రార్థన, మూడవది ఏంటి తెలుసా? నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, ఈ మండుచున్న వేడిమి కలిగిన అగ్నిగుండం నుంచి మా దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, ఆయన తప్పించకపోయినా రక్షించకపోయినా పర్లేదు, నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మాత్రం మేము మొక్కమని చెప్పారు. ఏంటి ఆ ధైర్యం? ఆ ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వారి భక్తి వారికి ఆ ధైర్యాన్ని చెప్పాలి. మొదటిది యేసు రక్తం, రెండవది ప్రార్థన, మూడవది భక్తి. నీ భక్తి నీకేం పుట్టించాలి? నువ్వు ప్రతి విషయానికి భయపడుతున్నావంటే నువ్వు సరిగ్గా భక్తి చేయనట్టే, అవునా కాదా? నీ భక్తి నీకేం పుట్టించాలి? ఒరే నా మాట మీరు వినరా, నన్ను మీరు పట్టించుకోరా? 127 సంస్థానాలకు అధిపతి, నేనేం చెప్తే ఈ 127 సంస్థానాలు అదే జరిగిద్ది. అలాంటిది నేను మీ ముందు నిలబడినా, అలాంటిది నేను మీకు ఎదురు నిలబడినా, అలాంటిది నేను మీకు ఒక శాసనాన్ని ఇస్తున్నా, నా మాట వినరా? వినకపోతే చంపుతానన్నా కానీ మీరు భయపడరా? ఏంటి మీ ధైర్యం? ఆ ప్రశ్నకు సమాధానం ఏంటి? మా భక్తి. ఏంటంట? నీ భక్తి నీకు ధైర్యాన్ని, ఈ వేడిమి కలిగిన అగ్నిగుండం నుంచి మా దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించగలిగిన సమర్థుడు. మా దేవుడు ఏంటో మాకు తెలుసు కాబట్టి మా భక్తి మాకేం చేస్తుంది? ధైర్యాన్ని పుట్టిస్తుంది, మేము భయపడం, అవునా కదా? మరణ శాసనమే ఉన్నా కూడా వాడుక చొప్పున అలవాటు ప్రకారంగా మేడగది మీద ఉన్న కిటికీలు ఓపెన్ చేసి మరి బాహాటంగా ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. దానికి గల కారణం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? తన భక్తి. తనకి ఆ ధైర్యాన్ని, తనకంటే పెద్దోళ్ళు, అన్ని విషయాల్లో ముందున్నోళ్ళు, అన్నలు ఏం చేయలేక సైలెంట్గా పక్కన నిలబడ్డారు. ఒక దేశానికే రాజు ఏం చేయలేక ఎవడన్నా ఏమైనా చేస్తే నా కూతురునిచ్చి వివాహం చేస్తానని ఒక ప్రకటన చేసి పక్కన నిలబడ్డాడు. కనీసం ఖడ్గాన్ని పట్టుకోవడం కానీ, లేదా రాజవస్త్రాలు ధరించుకొని యుద్ధోపకరణాలు ధరించుకొని నడవడం కానీ చేత కానీ ఒక పిల్లోడు గొలియాతు లాంటి ఒక ఎత్తరి దేహదారుజుడు యుద్ధ ప్రావీణ్యుడు వాడిని ఎదుర్కోవడానికి వెళ్ళిపోయాడంటే ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం? తన భక్తి తనకి ధైర్యాన్ని కదా. మోషే చూసిరమ్మని 12 మందిని గోత్ర ప్రధానులను పంపించాడు. భూమి ఎలాంటిదో, జనము కొద్దిదో,
లేదా బలం కలిగిందో, భూమి మంచిదో చెడ్డదో, సారమైందో సారము లేనిదో, దాంట్లో చెట్లు ఉన్నాయో లేవో, ఈ విషయాలన్నీ చూసి రమ్మంటే 40 రోజులు సంచరించి చూసిన తర్వాత 10 మంది లేదు, లాభం లేదు, మనం వాళ్ళని గెలవలేం, వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళు ఆజానబాహులు, వాళ్ళు నెఫ్వీలు సంబంధులు, మన వల్ల కాదు, మన శక్తి చాలదంటే కాలేబు యెహోషువలు మాత్రం ఖచ్చితంగా మనం ఆ దేశంలో ప్రవేశిస్తాము, వాళ్ళు మన ముందు పెద్ద విషయం కాదు, ఓడిపోతారు అని చెప్పారు. దానికి గల కారణం ఏంటయ్యా అంటే కనుక సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం. దానిని దేవుడు మన యందు ఆనందిస్తే కనుక వాళ్ళందరూ పెద్ద విషయమే కాదు. 10 మంది భయపడిపోయారు. 10 మంది పిరికితనంతో వారు మనకంటే ఎత్తుగా ఉన్నారు, వారు మనకంటే బలంగా ఉన్నారు, వారు మనకంటే ఎక్కువ మంది ఉన్నారు. నా మాటలు మీకు అర్థమవుతుందా? కనుక మనం వాళ్ళని ఏం చేయలేమేమో, మన లోపలికి వెళ్ళలేమేమో, ఇన్ని రోజులు మనం కష్టపడి చేసిన ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అది పనికి రాకుండానే పోతుందేమో అని భయపడిపోయారు 10 మంది. కానీ ఇద్దరు మాత్రం అసలు భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా వాగ్దాన భూమిలో మనం ప్రవేశిస్తాం. దానికి గల కారణం ఏంటి? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వారి భక్తి వారికి ఆ ధైర్యాన్ని పుట్టించింది. మరి నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించట్లేదా? అపవాదుని నా ప్రశ్న అడిగితే ఏంట్రా నీ ధైర్యం అని నువ్వు చెప్పాల్సిన సమాధానం, నా భక్తి నాకు ధైర్యాన్ని. అది ఈ మాటను ఎలా అర్థం చేసుకోవాలంటే, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చెప్పాలి. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు. నీ దేవుడు ఏమై ఉన్నాడో అన్న సంగతి నీకు తెలిస్తే నువ్వు భయపడవు కదా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించడం దానికి గల అర్థం ఏంటో తెలుసా? అసలు నువ్వు ఎవరిని సేవిస్తున్నావో, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో, నువ్వు ఎవరిని పూజిస్తున్నావో, నువ్వు ఎవరిని దేవునికి కలిగి ఉన్నావో, నీ దేవుడు ఏం చేయగలిగిన వాడో నీకు తెలిస్తే నువ్వు భయపడవు. మా దేవుడు సమర్థుడు అని చెప్తున్నారు వాళ్ళు, తప్పించడానికి, రక్షించడానికి కదా. నాశనం నుంచి, నరకం నుంచి, మరణం నుంచి, రెండవ మరణం నుంచి, పాతాళము నుంచి, అగ్నిగుండము నుంచి. నా మాట అర్థమవుతుందా? కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి, శత్రువుల నుంచి, కరువు నుంచి, హింస నుంచి దేవుడిని తప్పించి రక్షించినప్పుడు సమర్థుడు అని నీకు తెలిస్తే వాటికి భయపడతావా? చెప్పాలి. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. సమయం లేదు కాబట్టి ఆ మాటలు చెప్పట్లేదు. 365 సార్లు ఇంకెక్కువే భయపడద్దు, 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 భయపడద్దు అన్న మాట రాయబడి ఉంది. కొన్ని రోజుల క్రితం కూడా నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆదరణ లేకుండా దానా నీవు భయపడనక్కర లేదు అన్న ఒక వర్తమానం ధ్యానం చేసాం. ఎందుకు నువ్వు భయపడకూడదంటే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీవు భయపడాల్సిన పని లేదు. ఆయన నీ ముందర నడిచేవాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆయన నీ పక్షంగా యుద్ధం చేసేవాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ పక్షంగా ఉన్నవాడు వారికంటే అదుగులు కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. వారికి ఉన్న సహాయం కంటే ఎక్కువైన సహాయం నీకు నాకు ఉంది కాబట్టి నువ్వు నేను భయపడాల్సిన, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే నువ్వు భయపడవు కదా. అదే ఈ మాటకు అర్థం. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? పుట్టిస్తుంది. భక్తులు వీళ్ళందరూ కూడా వాళ్ళ ధైర్యం ఏంటి? యెహోషువ, కాలేబులు కావచ్చు, లేదా ఇంతవరకు మనం చూసిన ఈ వ్యక్తులు అందరూ కావచ్చు, కానీ వాళ్ళ ధైర్యం ఏంటి? దేవుడు. వాళ్ళ దేవుడు ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ భక్తి వాళ్ళకి ధైర్యాన్ని పుట్టించింది. ఏంట్రా మీ ధైర్యం అన్న ప్రశ్నకు సమాధానం మొదటిది యేసు రక్తము, రెండవది ప్రార్థన, మూడవది భక్తి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.